ఎక్కడుంటారండి అంతటి మహాజ్ఞాని? మధ్యాహ్నం 12 అయ్యేటప్పటికే ఆశ్రమంలో గంట కొట్టేవారు. భగవాన్ ఇది మీ ఆశ్రమం అంటే ఆయన ఒప్పుకునేవారు కాదు. నా ఆశ్రమం ఏమిటి, నేనెవరు, నాకు ఆశ్రమం ఏం లేదు అని అందరూ భోజనానికి వరసలో నించుంటే ఆయన కూడా ఓ కర్ర మట్టి కమండలం పట్టుకుని లైన్లో నించునేవారు. లైన్లో నించుని అందరూ కూర్చుంటే ఆయన కూర్చునేవారు. అందరికీ ఏది వడ్డించారో తనకి అదే వడ్డించాలి. ఒక లడ్డు ఎక్కువ తీసుకొచ్చి వడ్డిస్తే ఇదే వద్దని చెప్పాను. అంతట తినేది పరబ్రహ్మమే, ఈ పెద్దరికాలు నాకొద్దు, మీరు అందరికీ సమానంగా పెట్టండి అని చెప్పి తినేవారు కాదు. ఏదైనా అందరూ ఏది తిన్నారో తాను తినాలంతే. నా అన్న మాట ఆయన వాడేవారు కాదు. ఎవరైనా వచ్చి భగవన్ ఆశ్రమంలో 500 లీటర్ల వాటర్ ట్యాంక్ ఒకటి కట్టిద్దాం అనుకుంటున్నాం, 500 కట్టించమంటారా, 250 లీటర్ల ట్యాంక్ కట్టించమంటారా అని అడిగేవారు. మీరు 250 లీటర్ల ట్యాంకు కట్టించక్కర్లేదు, 500 లీటర్ల ట్యాంకు